కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుకుల మానేరు నది వద్ద చెక్ డ్యాం నెలకొల్లింది. డ్యాం కూలిపోవడంతో వరద నీరు వృధాగా పోతుంది. చెక్ డ్యాం ను ఇసుక అక్రమ రవాణా కోసమే కూల్చివేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా యంత్రాంగం పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ అలాం, నిపుణుల బృందం సభ్యులు స్పాట్ ను పరిశీలించారు. ఎఫ్ఎస్ఎల్ బృందం చెక్ డ్యాం పరిశీలించి శాంపిల్స్ కలెక్ట్ చేసినట్లు ఏసీపీ మాధవి తెలిపారు. చెక్ డ్యాం ఎలా డ్యామేజ్ అయిందనే విషయంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామన్నారు. ఘటనలో 5 చెక్ డ్యాం బ్లాక్లు డ్యామేజ్ అయినట్లు ఆమె వెల్లడించారు. డ్యామేజ్ ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే విషయాన్ని ఎస్ఎఫ్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత తెలియజేస్తామన్న ఏసీపీ మాధవి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు వెల్లడించారు. ఉన్న హైట్ నుంచి ఇంత వాటర్ ఉంటుంది సార్. ఈ హైట్ నుంచి మళ్ళీ అంత పోతుంది సార్. ఫస్ట్ థింగ్ సార్ అది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పాడు మేడంతో, ఇది ఎందుకు కిందికి పోయిందంటే కిందికి వెళ్ళి ఇసుక పోయింది కదా అందుకే కిందికి వెళ్ళాను. నార్మల్గా ఇది అంత ఇట్లా ఉంటే అదేవిధంగా వాటర్ కిందికి వెళ్ళి లీకేజ్ అయ్యి ఆ ఇసుక పోతుంటే అక్కడ కుంగింది. లీకేజ్ అవుతుంది. ఎట్లా కుంగిందంటే కుంగిందని చెప్తాను. ఇంతకుముందు ఒకసారి చెప్పింది మేడం, మీరు అడిగితే ఎందుకు కుంగింది ఇక్కడ అని మీరు అడిగితే కిందికి వెళ్ళి లీకేజ్ అయితే అది కింద అంటే ఇసుక పౌట్లో కిందికి పడ్డది అని చెప్పారు. అదే విధంగా అక్కడ కూడా కావచ్చు, పౌట్లోనే అది మొత్తం కుంగిపోయింది. మీరు కిందికి వెళ్ళి ఉంటాయి మేడం, వాటర్ లీకేజ్ మాక్సిమం అవుతుంది మేడం. ఎగ్జాంపుల్ మేడం, అక్కడ ముందు ఒక చెక్ డ్యామ్ ఉంది మేడం, ఈ వాటర్ వస్తుంది మేడం, అదే కానీ వాటర్ రావద్దు మేడం. అది ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే వాటర్ రావద్దు. అక్కడ స్ట్రాంగ్ లేదు, ఇక్కడ వాటర్ వస్తుంది, ఇక్కడ స్ట్రాంగ్ లేదు, ఇది కూలిపోయింది మీన్స్ కుంగిపోయింది. సో మనకి కింద నుంచి సీపేజ్ అవుతుంది. అది స్ట్రాంగ్ లేకపోవడం వల్లనే, ఆ ఇసుక పోవడం వల్లనే అది కుంగిపోయింది. బట్ అది గ్యాప్స్ వస్తుంది కదా ఇట్లా కింద నుంచి బ్రేక్ అయినట్టు ఇట్లా. మేడం ఇక్కడ నుంచి కదా మేడం, అక్కడ బేస్మెంట్ ఉంటుంది మేడం, ఇక్కడ వాటర్ లీకేజ్ అని చెప్పి గుంపులను పక్కకు పెట్టింది. కరీంనగర్ మన డ్యామ్ నుంచి మేడం ఇక్కడ దాకా ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఎన్ని డ్యాములు ఇట్లా లీకేజ్ అయినాయా, ఇట్లా బ్లాస్ట్ అయినాయా అనేది ఎంక్వైరీ చేయండి. ఎన్ని కూలిపోయినాయి, ఎన్ని బ్లాస్ట్ చేసినాయి అని చెప్పి అంటారు సార్లు, ఎన్ని బ్లాస్ట్ అయినాయి అనేది కూడా ఒకసారి మీరు ఒకసారి మీ బాగానే ఉంటుంది. సింపుల్ అది మేడం. అక్కడ డ్యూరింగ్ ద ఫ్లడ్ రీజన్ నాకు తెలియదు. అదే సార్ నేను అయినవే చెప్తాను మేడం. శనివారం రోజున పాలకుర్తి రవి గారు, డిఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఎస్ఆర్ఎస్ వచ్చి పోలీస్ స్టేషన్ జరుగుతారు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కనుగుల చెక్ డ్యామ్ అనేది డ్యామేజ్ కాబడింది. ఆ డ్యామేజ్ కాస్ట్ వచ్చి 3 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చారు. దాంట్లో అయినా కొంత సస్పిషియస్ ఎట్లా జరిగిందనే దానికి మాకు పూర్తిగా తెలియదు, కానీ గ్రామస్తులందరూ కూడా కొంచెం సౌండ్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒక పదం రాశారు. దాంట్లో భాగంగా ఈ రోజు విచారణలో స్టేట్ ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ వారి నుంచి పిలవడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ వెంకటరాజన్ సార్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం వచ్చి అక్కడ డ్యామేజ్ అయిన దగ్గర ఏదైతే డ్యామేజ్ అయిందో అక్కడ అన్ని కూడా మేము దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేస్తారు. దీన్ని ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం దర్యాప్తుల భాగంగా. నిజంగానే అక్కడ ఎట్లాంటి బ్లాస్టింగ్ జరిగినట్లయితే దాంట్లో మాకు క్లియర్ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి దర్యాప్తులో మీకు తెలియజేస్తాం. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ లో మాకు ఇంకా మేము అసలు డ్యామేజ్ ఎట్లా జరిగింది అనే దాని మీద కూడా ఇంకా అన్ని కరణాల నుంచి కూడా విచారణ చేయబడుతున్నాం. కొంత అందరూ గ్రామస్తులు అనే దాని మీద మీరందరూ కొంత ఏదో డౌట్ఫుల్ గా చెప్తున్నారు బ్లాస్టింగ్ అయింది, కానీ మాకు తెలిసిన ప్రైమరీ విచారణలో ఇంతకు ముందు కూడా ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే బ్లాక్స్, ఇది మొత్తం 737 మీటర్స్ పొడవు ఉంది. దాంట్లో 8, 9, 10, 7, 8, 9 బ్లాక్స్, అందులో 8 కంప్లీట్ గా డ్యామేజ్ అయింది, 7 and 9 పార్షల్ గా డ్యామేజ్ అయింది. అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో కూడా ఇది డ్యామేజ్ అవుతుంటే 13 or ఇదే ప్లేస్ లో డ్యామేజ్ అయితే అప్పుడు కాంట్రాక్టర్ గారు రిపీట్ చేసినారు అనేది కూడా మాకు ప్రైమరీ విచారణలో కొంతమంది గుంపులో గ్రామస్తులు, ఇతర గ్రామస్తులు అందరూ కూడా వచ్చి తెలియజేసినారు. దీని మీద కూడా పూర్తి విచారణ చేసి అసలు కల్ప్రిట్స్ ఎవరు, ఇది యాక్సిడెంటలా లేకపోతే సబటేజ్ వల్ల జరిగిందా అనేది పూర్తి విచారణ తెలియజేస్తూ మాకు కంక్లూజ్ అయిన తర్వాత మీకు మళ్ళీ తెలియజేస్తాం.